పిల్లలకు 1,20,000 రూపాయలు పెట్టి గురుకుల పాఠశాల చదువుతున్నారు. దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? 1000 గురుకుల పాఠశాలలు ఒక్క రాష్ట్రంలో కూడా లేవు, మన తెలంగాణలో తప్పితే. ఇవన్నీ అభివృద్ధి కాదా? కాళేశ్వరం కట్టలేదా? 46,000 చెరువులు ఈరోజు ఎండాకాలం మే జూన్లో గలగలలాడుతున్నాయి, నిండు కుండ లెక్క ఉంటున్నాయి. ఇవంతా అభివృద్ధి కాదా? అప్పుడు మనకు ఎడ్లకు కూడా నీళ్లు దొరకవు, ఆవులకు పశువులకు నీళ్లు దొరకకపోవు, పశువులకు గాసం దొరకకపోవు, వరిగడ్డి దొరకకపోవు. బయటికి వెళ్ళి తెస్తుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అస్తుంటిది. వాళ్ళు ఎక్కడ పంట పొలాలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత, దేశానికి అన్నం పెట్టిన ఘనత మన రైతన్న లేదు, మన అన్నపూర్ణ రాష్ట్రం చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి చేస్తేనే కదా ఇవంతా అభివృద్ధి అయింది. దేశంలోనే ఒక పేరు వస్తుంది, ఒక మోడల్ సీఎం కేసీఆర్, ఒక అభివృద్ధికి నెంబర్ 1 కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మోడల్ ఆదర్శం అని తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ కాదా? అందరు అబ్బురపోయారు. కేంద్ర రాష్ట్రాలల్లో ఇలాంటి సీఎం మాకు కావాలని పక్క రాష్ట్రాలలో, మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మాకు ఇలాంటి సీఎం కావాలి, మాకు నీళ్ళు ఇచ్చే సీఎం కావాలి, కరెంట్ ఇచ్చే సీఎం కావాలి, రైతు బంధు ఇచ్చే సీఎం కావాలని కొట్లాడుకున్నారు. అసుంటి ఆయనను పెట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను బొంద పెడతాం, నిన్ను పాతి పెడతాం అంటే మీరు ఎంత దుర్మార్గం మాటలు అవి, ఎంత దుర్మార్గం మాటలు అవి. ఒక పెద్ద మనిషిని అభివృద్ధి చేసినోడిని, రైతు బంధు ఇచ్చినోడిని, దళిత బంధు ఇచ్చినోడిని వీళ్ళు దళిత ఉన్న బంధులన్నీ బంద్ చేసేటోళ్ళు, వీళ్ళు బంద్ చేసేటోళ్ళు పట్టుకొని ఇచ్చేటోని తిడుతురంటే ఎంత బాధ అయితే చెప్పు. తెలంగాణలో ఎంత ద్రోహులు వాళ్ళు, ఎంత మోసకారులు. అరే ఇచ్చి చూపేది, మేము 2,000 ఇచ్చినాం, నువ్వు 4,000 దమ్ముంటే వేసాయి, 2,000 అమ్మ మహిళలకై వేస్తలేరు. అన్ని చెప్తాం, చేస్తాం, వస్తాం, ఇస్తాం, చేస్తాం, అంతేగాని చేసేది లేదు, ఏం లేదు. కావాలని తిడుతురా కేసీఆర్ను. కానీ ఖబర్దార్, మా కేసీఆర్ను తిరిగితే మాత్రం మేము ఒప్పుకోము. మా కార్యకర్తలంతా ఒక సైనికులు మాదిరిగా ఉంటారు. ఆయన పెద్ద ఒక గొప్ప మహాత్ముడు మా కేసీఆర్. అసుంటి మహాత్ముడు, అసుంటి నాయకుడు దేశంలో ఎక్కడ కూడా లేడు. కాబట్టి మా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ను ఒక్క మాట అంటే కూడా మేము ఒప్పుకోము. కాంగ్రెస్ వాళ్ళకు తొందరనే తప్పకుండా ఆ బీజేపీ ప్రభుత్వం మోడీ ఉన్నాడు, తప్పకుండా నీకు బొందబెట్టే రోజులు తప్పకుండా మోడీ చేస్తాడు, తప్పకుండా తొందరనే ఆ పని అవుతుందని కూడా మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కేసీఆర్ని ఎవ్వరు చెరపలేరు, ఎవ్వరు చెయ్యలేరు. తప్పకుండా మళ్ళా తొందరగానే మళ్ళా సీఎంను మన సీఎంగా మన కేసీఆర్ను చూడబోతామని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ. మీరందరూ కూడా ఏ కేసులైనా నేనుంటా, నా కొడుకులు ఉంటారు, మేమందరం ఉంటాం, వీర సైన్యం. నా కొడుకులను చూసిర్రు, నేను ఎట్లా పెంచినా, ఎప్పుడు మీ వందనే ఉంటారు, మీ ఎంబడే ఉంటారు. మీకు పని అన్ని రకాల కూడా, పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా మీకు పని చేసేవాళ్ళం కానీ మీకు మోసం చేసేవాళ్ళం కాదు. తప్పకుండా మీ అందరు ఎంబడి ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా మీకు ఎప్పటికి కాపాడుకుంటాం. మీరు మా బిడ్డల లెక్క మీకు అందరికీ కూడా కడుపులో పెట్టి కాపాడుకుంటామని కూడా మనవి చేస్తున్నా. మీ అందరికీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది కూడా రాకుండా చూసే బాధ్యత ఈ మీటింగ్ పెట్టింది కూడా దానికోసమే అని. ఏ చిన్న చిన్న పంచాయతీలు వచ్చినా ఏ వచ్చినా అధైర్యపడద్దు, తప్పకుండా నేనుంటా, మీ అందరినీ కూడా కాపాడుకుంటాను కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక 5 నిమిషాలు మన నిరంజన్ రెడ్డి అన్న మన ఇన్ఛార్జ్ మాట్లాడతాడు. 5 నిమిషాలు ఓపికతో కూర్చోవాలని. దయచేసి ఎవ్వరు లేవద్దు, మంచి బిర్యానీ ఉన్నది, ఎవ్వరు లేవద్దు. జై తెలంగాణ. బాబీ సౌండ్ కొద్దిగా ఏదైనా సౌండ్ పెంచడానికి వస్తే చూడండి, అవకాశం ఉంటే కొద్దిగా. ఇది బాగానే ఉంది. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు అన్న శ్రీ మల్లారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ, పార్టీ ప్రతినిధులందరికీ, నాయకులకు, నాయకురాళ్లకు, సమావేశంలో ఉన్నటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా.
నమస్కారం స్వీకరించినట్లయితే చప్పట్లు కొట్టవచ్చు. ఇబ్బంది లేనిది, కష్టం లేనిది, పెట్టుబడి లేనిది, కొంత ఉత్సాహం కూడా వచ్చేటువంటిది. ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్న వాళ్లకు ఈ సమావేశానికి రాలేకపోయినా సరే మన పార్టీ గెలుపు కోసం ఇక్కడ మీ ఎమ్మెల్యే గారిని